ఏం కథ చెప్పుదా? బంతి కథ. ఏం కథ? బంతి కథ చెప్పుకున్నాం. బంతి కథలో ఏమేమి ఉన్నాయి? బంతి, బ్యాటు, ట్యాపు, చీపురు, డోరు. బంతి కథలు ఏమేమి ఉన్నాయి చెప్పండి. अपन डोर है, घर को डोर रहता नहीं रहता? ఇగో నేను చదువుతా మీరు వినాలి, తర్వాత చెప్పుకున్నాం. సరేనా? ఓకేనా? ఒకసారి బంతి తన పేరు మర్చిపోయిందంట. ఈ బంతి ఏం చేసింది? తన పేరు మర్చిపోయిందంట. నేను ఎవరో తెలియదు అనుకున్నదంట. అనుకొని ఎంత ఆలోచించినా ఎంతసేపటికి పేరు గుర్తుకు రాలేదంట. ఈ బంతికి ఏమైంది? పేరు గుర్తుకు రాలేదంట. అయితే పేరు గుర్తుకు రాలేదు. ఎవరైనా తన పేరు చెబుతారేమో అని బంతి బయలుదేరింది. ముందు తలుపు దగ్గరికి పోయింది. ఏడికి పోయింది? ఫస్ట్ బంతి తలుపు దగ్గరికి పోయింది. తలుపు దగ్గరికి పోయి ఏమన్నది? బంతి ఏమన్నది? నా పేరేంటి నీకు తెలుసా అని అడిగింది. అడిగితే తలుపు ఏమన్నది అని అడిగితే అప్పుడు తలుపు నా పని నాకే తీరిక లేదు, ఇక నీ పేరు నాకేం గుర్తుంటుంది, వెళ్ళి ఇంకెవరినన్నా అడుగు అన్నది. ఏమన్నది? వెళ్ళి ఇంకెవరినన్నా అడుగు అన్నది. నెమ్మదిగా బంతి నీళ్ళ దగ్గరికి పోయింది. ఏడికి పోయింది? బంతి నీళ్ళు ట్యాప్ దగ్గరికి పోయింది. నీళ్ళ దగ్గరికి పోయి ఏమైంది? చెప్పమని దగ్గరికి వెళ్ళి తన పేరు చెప్పమని అడిగింది. ఏమన్నది బంతి? నా పేరు చెప్పవా, నేను ఎవరినో నా పేరు చెప్పవా అని అన్నది. అంటే అప్పుడు ట్యాప్ ట్యాప్ ఏమన్నది? నాకు తెలియదు, నీ పేరు నాకు గుర్తుకు లేకపోతే నాకేం గుర్తుంటుంది, నీ పేరు నీకే గుర్తు లేదు, నాకేం గుర్తుంటుంది, నువ్వు ఇంకెవరినైనా అడుగుపో అంటది. అక్కడ నుండి ఎక్కడికి పోతుంది బంతి? ఎగురుకుంటా 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 చీపురు దగ్గరికి పోతుంది. ఏడికి పోతుంది? చీపురు దగ్గరికి పోయి ఏమంటుంది? పోయి ఏమంటది? చీపురు చీపురు నా పేరేంటి చెప్పవా అంటది. నాకు తెలియదు నీ పేరు నువ్వే తెలుసుకో, నాకు తెలియదు అంటది. అంటే ఏమంటది చీపురు? నాకు ఎంత గుర్తుకు రావడం లేదు. అలాగే బ్యాట్ బ్యాట్ అట్లా నువ్వు పక్కకు పోమంటే బ్యాట్ దగ్గరికి పోతుంది. బ్యాట్ దగ్గరికి పోతే ఏమంటది? బ్యాటు పక్క నవ్వి ఆహాహా నేను బ్యాటు నువ్వు బాలు, నువ్వు మన ఇద్దరం కలిసి ఇట్లా ఆడుకుంటాం. ఏమైతారు వీళ్ళిద్దరు? ఏమైతారు? ఫ్రెండ్స్. ఈ రెండేంటి? ఫ్రెండ్స్. నేను బ్యాటు నువ్వు బాలు ఇట్లా ఆడుకుంటాం. నీ పేరు బంతి